రీసెంట్ గా హైడ్రా అనేది చాలా స్ప్రెడ్ అవుతూ ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూల్చివేస్తున్నాడు. సో అలా ఒక అపార్ట్మెంట్ ని కూల్చివేయడం వల్ల ఇంటిమేషన్ అనేది ఇవ్వకుండా అపార్ట్మెంట్ కూల్చేస్తున్నారు. వెంటనే అందరూ అపార్ట్మెంట్ లో ఉన్న అందరూ పరిగెత్తుకుంటూ బయటికి రావాల్సి వచ్చింది. ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువులు ఎంత ఖర్చు పెట్టి కొన్నాం, అలాంటి వస్తువులని మొత్తం కూల్చేసిండు, మొత్తం ఆ వస్తువులన్నీ డ్యామేజ్ చేసిండు, మేము రోడ్లో పడిపోయినామని అందులో కొంతమంది వ్యక్తులు ఆవేదన చెందుతున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? అంటే వాళ్ళేనా కాకుండా పేద ప్రజలు కూడా సో గుడిసెలు వేసుకున్న వాళ్ళ ప్లేసెస్ దగ్గర కూడా ఆక్యుపై చేసుకొని సో హైడ్రాకి సంబంధించి కూడా అక్కడికి వచ్చి అంటే జేసీబీ తోని కూడా వాళ్ళని రోడ్డుకి ఇస్తున్నారు. సో చాలా మంది మేము ఎక్కడికి వెళ్ళాలి, తినడానికి కూడా లేని పరిస్థితి అంటూ కూడా చాలా మంది కూడా రోధిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. సో దాని గురించి మీరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హైడ్రా వచ్చినప్పుడు కొత్త కొడగొడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే కొత్త అధికారం తీసుకున్నారో అప్పుడు హైడ్రా వచ్చిందంటే చాలా సంతోషపడ్డాం. పనిచేసే ముఖ్యమంత్రి వచ్చిందని చెప్పేసి తెలంగాణను రూపుదిద్దుతున్నాడు అని చెప్పేసి అనుకున్నాం. కానీ తరువాత ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఎంఐఎం కాలేజ్ అని చెప్పేసి దాన్ని కాలేజీ నడుస్తుంది కాబట్టి సెలవులో కూలుస్తాం, సెలవులో దాన్ని నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి అన్నారు. సరే పర్లేదు, ఈ మాత్రమైనా ఆలోచించే మనిషి వచ్చిండ్రు, అధికారులు వచ్చిందని చెప్పేసి ఆ సెలవులు కూడా అయిపోయినాయి, మళ్ళీ కాలేజీ స్టార్ట్ అయినాయి. ఆయన కూడా ఇంకా వాళ్ళని ముట్టుకునే ధైర్యం చేయట్లేదు. హైడ్రా అనేది ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ సంస్థకు మతపరంగా ఒకరు బిలో పావర్టీ పరంగా ఒకరు అని చెప్పి చూడడానికి వీల్లేదు. ఎవరైనా అని అందరినీ ఒకే విధంగా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ ఒకే విధంగా చేసి అందరు కూడా న్యాయం అనేది అన్యాయం అనేది మీరు ఏది చేసినా కూడా సమానంగా చేయాలి. అదే కాకుండా ఏదైనా కానివ్వండి, ఇప్పుడు పేద ప్రజలని కాదు, ఏదైనా కానివ్వండి అక్రమంగా కట్టుకున్నారని అంటే వాళ్ళు అంత ముందుకు ఎవరో పర్మిషన్ తీసుకున్నారు, అప్పుడు ఎవరో అధికారుల పర్మిషన్ ఇస్తారు కదా, ఆ అధికారుల మీద ఏం తీసుకుంటారు యాక్షన్? మీరు అధికారుల ముందు పిలిపించారా? మీరు అసలు మీరు ఎవరు వీళ్ళకి హక్కులు ఇచ్చింది, ఎవరు వీళ్ళకి పేపర్లు ఇచ్చారు, ఎవరు వీళ్ళతో ట్యాక్స్ కట్టించుకున్నారు? ఇప్పుడు ఒక ఇల్లుకి ఇచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి వాళ్ళు, తర్వాత కరెంట్ బిల్లు తీసుకోవాలి, తర్వాత నల్లా బిల్లు తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటూ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ట్యాక్స్ కడుతూనే ఉండాలి. మరి ఇప్పటిదాకా ట్యాక్స్ కడుతుంటే ట్యాక్స్ కట్టించుకున్న తర్వాత ఎందుకు మీద వేయండి మీరు? అవన్నీ మీకు ప్రూఫ్స్ కనిపించట్లేదా? సరే అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి, అదేం పట్టించుకోవట్లేదు. ఏదైనా సరే ప్రభుత్వ భూమి అనేది కూడగట్టేసి సాఫ్ చేసేసి ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఎందుకని ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి? మీరు ముందు ఇంటిమేషన్ ఇవ్వద్దని చెప్పి మీకు ఎందుకు చెప్పారు? ఇప్పుడు 1.5 years బిఫోర్ ఎంఏఎం కాలేజ్ గురించి ఎంతమంది మొత్తుకున్నారు, ఆ కాలేజీని పట్టించుకుని ఉన్నారు. ఆల్రెడీ నదిని కబ్జా చేసిన వాళ్ళు, ఆ చెరువుని కబ్జా చేసిన చెరువుని పాలు చేస్తున్న వాళ్ళు అని చెప్పేసి దాన్ని మాత్రం ముట్టుకుని దిక్కులేదు. స్పాట్ లో వచ్చేసి కొడగొడతామంటే ఇప్పుడు మీరు ఎట్లా ఇల్లు కూడా కొడుతున్నారు. ఇల్లు అనేది తక్కువ తీసుకున్నారు అంటే 10 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ ఇంటి ఉన్నారు 10 లక్షలు ఖర్చు పెట్టని తనకి ఆ ఇల్లు వచ్చిండదు. ఆ ఇంట్లో ఇంటనే కానీ ఒక సోఫా సెట్ పెట్టుకోవాలంటే 20,000 నుంచి 30,000 సోఫా సెట్ పడుతుంది. ఒక బీరా పెట్టుకోవాలంటే 12 నుంచి 15,000 విలువ పడుతుంది. ఒక మంచం తెచ్చుకోవాలంటే అదే 15 నుంచి 20,000 పడుతుంది. అటువంటి సామాన్లు అన్ని ఎన్ని కలుపుకున్నా 5-6 లక్షలు అయితే ఈజీగా పడతాయి. మళ్ళీ 5-6 లక్షలు సంపాదించుకోవడానికి ఆ మనిషికి ఎంత కష్టపడుతుంది? అంటే నోటీస్ లేకుండా సడన్ గా వెళ్ళి కూర్చోడం అనేది చాలా తప్పది. క్లియర్ చెప్తున్నా, వీళ్ళ ఎవరున్నా అని కోర్టులో కేసేసి హైడ్రా అధికారులు ఎవరున్నారో వాళ్ళకి శిక్ష కాదు ఊరి పడేటట్టుగా వాదించండి. క్లియర్ గా ప్రతి ప్రజలు మీకు అండగా వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఎంఐఎం పార్టీ దగ్గర ఆగిపోయారో అప్పుడే వీళ్ళ లేఖితనం అనేది అర్థమైపోయింది, వీళ్ళ పిరికితనం అనేది అర్థమైపోయింది. వీళ్ళు హైడ్రా కాదు, వీళ్ళు హిజ్రా ప్రభుత్వం అన్నట్టు. హిజ్రా ప్రభుత్వం కాబట్టి వాళ్ళని టచ్ చేయలేకపోయారు. మీరు బీదల దగ్గర కాదు పోవాల్సింది, ఎవరైనా సరే మాకు లెక్కలేదు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూర్చుకుంటూ పోండి, అప్పుడు మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎస్ పనిచేసే ప్రభుత్వం వచ్చింది అని చెప్పేసి. అంతేందుకని ఖమ్మంలో నా సిస్టర్ ఉంటుంది, నా సిస్టర్ మీరు కొట్టారు, దానికి అసలు ఇంటిమేషన్ ఇవ్వలేదంట. కనీసం నేను హైదరాబాద్ నుంచి ఖమ్మం పోయేంతలో కూడా వాళ్ళు ఆగలేదు. హైదరాబాద్ నుంచి ఖమ్మం పోవడానికి నాకు 6 గంటలు పడుతుంది. 6 గంటల సమయంలో మొత్తం కొలగొట్టు పట్టేసారు ఇల్లు. అంటే అంత షార్ట్ పీరియడ్ లో మీరు కొలగొట్టుకుని పోతుంటే ఏం చేశారని ప్రజలు వాళ్ళు మిమ్మల్ని గెలిపించుకొని నిర్మించారా? ప్రజలు గెలిపించుకుని ఎందుకంటే మా బాగోగులు చూస్తారు. ఒకరు మా బాగోగులని చూడకపోయినా అని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి చూశారు. అంతేగాని రాష్ట్ర ప్రజలను మీరు హింసిస్తారని చెప్పి కాదు. ఇవి మీరు జాగ్రత్తగా చూసుకోండి. హైడ్రా అంటే హైడ్రా అనే పేరు పెట్టుకోండి, హిజ్రా అనే పేరు మాత్రం రానివ్వకండి. ఒకటి చెప్తున్నానండి, ప్రజల్ని శిక్షించే వాళ్ళు కాదు, ప్రజల్ని రక్షించే వాళ్ళు ప్రభుత్వం అంటారు. సరే మీరు శిక్షిస్తున్నారంటే ఆ శిక్షణ ప్రకారం ప్రతిఫలం వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఎవరు శిక్ష పడుతుందంటే ఎందుకు పడుతున్న శిక్ష? ఇంతకుముందు వాళ్ళు చేసిన తప్పేంటిది? ఆ తప్పులు ఎవరెవరు భాగస్తులు ఉన్నారు? ఓన్లీ ప్రజలే కాదండి, ప్రభుత్వ అధికారులు కూడా ఉంటారు. వాళ్ళని క్లియర్గా చూడండి.
ఆ ప్రభుత్వ అధికారులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళు ఏం చేసింది? ఈ అధికారం ఇచ్చిన వాళ్ళకి డాక్యుమెంట్స్ ఎవరు ఇచ్చిండ్రు? ఆ అధికారం కూడా పట్టుకొని అడగండి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ప్రజలు అనే వాళ్ళు ఎవరికొకరికి సరే అది లంచం ఇచ్చే చేసిన వాళ్ళకి తప్పుదారులు చేసిన ఎట్లా చేసిన వాళ్ళకి డాక్యుమెంట్స్ అనేది ఇచ్చిన డాక్యుమెంట్స్ అనేది ప్రూఫ్ ఉన్నది కదా, ఆ ప్రూఫ్ అనేది కోర్టు కూడా ఒప్పుకుంటుంది. ఒకసారి ప్రభుత్వం ఇచ్చిందంటే ఆ అధికారం ఇచ్చింది ఎవరు? ఆ అధికారం పట్టుకొని వస్తుంది. అంతేగాని ప్రజల మీద పడకండి, ప్రజల అవసరం చేయకండి. గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది ఓకే, అన్నిటికీ హైడ్రా అని పెడితే గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకున్నారు అండ్ ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఖాళీగా ఉంటున్నా అది వేరే వాళ్ళకి ఇస్తున్నారంటే అది లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమైనా కడుతున్నారా అంటే అది లేదు. అసలు ఎందుకు ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ ని ఖాళీగా ఉంచుతున్నారు? అంటే ఏమైనా స్కామ్ చేద్దామన్నా నెక్స్ట్ టైం నుంచి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మొన్న మధ్య గచ్చిబౌలిలో అరణ్యం మృగ అరణ్యం అనేది సాగు చేసింది. అది దాదాపుగా 120 ఎకరాలు సాగు చేస్తే కోర్టు నుంచి 22 ఎకరాల పర్మిషన్ వచ్చింది. 22 ఎకరాలు మాత్రం వాటికి వదిలిపెట్టామని చెప్పి. అంటే ఇప్పుడు వీళ్ళకి అధికారులకు ఏమైపోయిందంటే మేము ఏది చేసినా కూడా కోర్టు నుంచి మళ్ళీ మాకు అంటే మాకు పనికొచ్చే విధంగా మేము తీర్పు తెచ్చుకోగలం అని చెప్పి వాళ్ళు క్లియర్ అయిపోయింది. అంటే కోర్టులో ఉన్న జడ్జిలు కూడా వీళ్ళు ఒత్తాసు పలికేలాగా పనిచేస్తున్నారు. దాన్ని చూసుకొని ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా సరే మేము కబ్జా చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ప్రజలను పీడిద్దామని చెప్పేసి ఆ దూరంలోనే వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే అధికారం మా చేతిలో ఉంది కాబట్టి మేము ఏం చేస్తాం? క్లియర్ అదే అనిపిస్తుంది. ఇప్పుడు హైడ్రా అంటే జస్ట్ హింసించే అధికారులు, హింసించే పద్ధతి అనేది వాళ్ళది. కూడగొట్టేయండి ఎవరున్నా అని. మధ్య తరగతి వాళ్ళైతే ఇట్లా అడగలేడు, నిన్న తరగతి వాళ్ళైతే అసలు తను బతుకున్నాడని చెప్పి తన కూడా గుర్తుండదు, ఆ రకంగా బతుకుతుంటాడు. వాళ్ళని కోలిస్తే అడిగేటోడు ఉంటాడని చెప్పేసి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, రాణిసరేమో ఒకసారి ఓల్డ్ సిటీకి వెళ్ళండి. ఓల్డ్ సిటీలో వెళ్తే ఎలక్ట్రిసిటీ అన్ని పట్టుకొని రక్తాలు వచ్చే పని అక్కడ మీకు అధికారులు గుర్తురాలే, అధికారం గుర్తురాలేదా? ప్రభుత్వం తెలియదా మీకు? ఓల్డ్ సిటీలో అసలు హైడ్రా అనేది అక్కడ ఓల్డ్ సిటీ అనేది మొత్తం కబ్జానే. అక్కడ ఎవరికి పర్మిట్ ఉన్నాయని చెప్పేసి ఎప్పుడో తాజా కాలం మాకు వచ్చింది ఉపయోగం చూపిస్తారు అంతే. భయపడిపోతున్నారు అంతే. హైడ్రా అనేది భయపడదే. అదే సార్ చెప్తున్నా కదా, హైడ్రా అనేది ఒక హిజ్రా కంపెనీ. హిజ్రా అధికారులు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కాదు, ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వం కూడా మేబీ ఇక ముందు వచ్చే ప్రభుత్వం కూడా ఓల్డ్ సిటీ చూసి భయపడతారు. ఎవరైతే ఓల్డ్ సిటీ చూసి భయపడరో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే అప్పుడు తెలంగాణ బాగుపడినట్టు. అవును, కరెక్ట్. అంతేకాదు, ఒక ఇన్స్పెక్టర్ ఏసీపీ లెవెల్ ఇన్స్పెక్టర్ వెళ్ళిండు ఓల్డ్ సిటీకి వెళ్ళేసి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి అడిగితే ఆ ఇన్స్పెక్టర్ ని అధికారి అంటే ఆ రాజకీయ అధికారి, తన ఎమ్మెల్యే కూడా కాదు, మేబీ అక్కడ వార్డు మెంబర్ సమయంలో వచ్చేసి ఇన్స్పెక్టర్ చేసుకున్నాడు. ఆ వీడియో మనకు రిలీజ్ అయింది. వారికి ఎంత అహంకారం అంటే ఆ పని చేసి ఉంటాడు. అధికారులు ఏం చేస్తారు? నిద్రపోతున్నారా? అదేనండి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు హైడ్రా కానీ ఏదైనా కానీ మధ్య తరగతి నిమ్న తరగతి వీళ్ళని టార్గెట్ చేయాలి. వీళ్ళని టార్గెట్ చేస్తే వీళ్ళు ఎట్లా కేసులు వేయలేరు, వీళ్ళు మాత్రం పోరాడలేరు అని చెప్పి వీళ్ళ మీద తమ అధికారాన్ని చూపిస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. ఈ దౌర్జన్యం ఆగాలంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. ఎవరైతే కూలగొట్టుకున్నారో, ఇల్లు కూలగొట్టుకుని బాధపడుతున్నారో వాళ్ళ పక్కన వాళ్ళంతా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున మన దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంది.